దేవుడికి ముడిపెట్టకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలు కష్టమా? తేజ సజ్జా, ప్రభాస్, మహేష్ బాబు నుండి మెగాస్టార్ వరకు ఇప్పుడు ఇదే ట్రెండ్. సినిమా సక్సెస్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు దేవుళ్ళ లీల. ఇంతకీ ఇదే జోనర్లో రాబోయే నెక్స్ట్ సినిమాలేంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. కొత్త జనరేషన్లో గుళ్ళకు వెళ్ళి దేవుడిని మొక్కే భక్తి ప్రపత్తులు ఎన్ని ఉన్నాయో చెప్పలేం, కానీ స్క్రీన్పై మాత్రం ఇదో సక్సెస్ ఫార్ములా లాగా కూడా మారుతుంది. ఫ్యాంటసీ ప్రపంచం దైవత్వంతో ముడిపడినటువంటి ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేస్తే కాసుల వర్షం కురుస్తుంది. లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి మిరాయికి వచ్చినటువంటి రెస్పాన్స్ చూస్తే ఇది నమ్మి తీరాల్సిందే. క్వాలిటీ, విజువల్ ఎఫెక్ట్స్తో పాటు అశోకుడి 9 గ్రంథాలు, శ్రీరాముడి అస్త్రంని తీసుకుని డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని ఆవిష్కరించినటువంటి వైనం అటు క్లాసు ఇటు మాస్ అన్ని రకాల ఆడియన్స్ని మెప్పించింది అని చెప్పాలి. ఇదొక్కటే కాదు, ఫ్లాష్ బ్యాక్లో అండ్ ఫ్యూచర్లో కూడా వచ్చినటువంటి రాబోయేటువంటి సినిమాలు కూడా ఇదే సక్సెస్ చెప్తున్నాయి. గతంలో రిలీజ్ అయినటువంటి హనుమాన్లో ఇది జరిగి తీరింది. అండ్ తన బలం తనకు తెలియనటువంటి హీరోకి అతిపెద్ద బాధ్యత వచ్చినప్పుడు సాక్షాత్తు అంజనీ పుత్రుడే దిగి వస్తాడు. ఈ కాన్సెప్ట్తోనే ఆడియన్స్కు విపరీతంగా ఎక్కేసింది. అండ్ కార్తికేయ 2లో కూడా చందు మొండేటి తీసుకున్నటువంటి ద్వారకా బ్యాక్గ్రాఫ్ కూడా శ్రీకృష్ణుడి నేపథ్యం నార్త్ ఆడియన్స్ని ఊపేశాయి. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి విశ్వంబరాలోను హనుమంతుడు కీ రోల్ ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఇకపోతే లేటెస్ట్ యంగ్ హీరో సుధీర్ బాబు కూడా జటాధార మీద భారీ బడ్జెట్ పెట్టడానికి కారణం కూడా లయకారుడైనటువంటి ఈశ్వరుని సరికొత్తగా ఆవిష్కరించడమే. మోహన్ లాల్ వంటి వృషభలోను అండ్ నీలకంఠుడి విన్యాసాలు కూడా చూడొచ్చట. ఇకపోతే SSMB 29 మహేష్ బాబు రాజమౌళి కాంబోలో ఈ సినిమా కోసం ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయని కూడా లేటెస్ట్గా లీక్ అయినటువంటి పిక్స్ చూస్తే ఓ క్లారిటీ వస్తుంది. యంగ్ హీరో నిఖిల్ స్వయంలో కూడా ఏకంగా శతాబ్దాల నాటి వెనుకబట్టి చరిత్రను కూడా తీస్తున్నారట. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సైతం కూడా ఇదే జోనర్తో వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇకపోతే ఆడియన్స్ని త్వరగా ఆకట్టుకుంటున్నటువంటి ఈ జోనర్ ఇప్పటికైతే ఇది వర్కౌట్ అవుతుంది, కానీ ఇది ఎంతకాలం ఈ ట్రెండ్ ఉంటుందనేది ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే గతంలో అంజీ, డమరుకం లాంటివి కాన్సెప్ట్స్ బాగున్నా ఎగ్జిక్యూషన్ వల్ల కాస్త డిజాస్టర్లుగా అయ్యాయి. కానీ ప్రజెంట్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, పొరపాట్లు చేయకుండా హ్యాండిల్ చేస్తున్నారు. అందుకే వీటిలో ఫెయిల్యూర్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇది ఎంతకాలం ఉంటుందో తెలియదు, కానీ బట్ ఇప్పుడైతే ఇండస్ట్రీకి ఇది ఒక సక్సెస్ ఫార్ములా అనే చెప్పొచ్చు. గతంలో ఆల్రెడీ కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి, ఆదిపురుషుల లాంటి ఒక ఇదే ఎలిమెంట్స్ తోటి రిలీజ్ అయినాయి. బట్ ఎందుకో డెఫినెట్గా డిసప్పాయింట్ అయినాయి. అండ్ చారిత్రాత్మక సంబంధించినటువంటి హరిహర విరమలు కూడా రిలీజ్ అయింది, బట్ అది కూడా బిస్కెట్ అయిపోయింది. కానీ తక్కువ బడ్జెట్ తోటి లేటెస్ట్ ఇప్పుడు బార్బరిక్ అని ఒక సినిమా ఉంటుంది, బట్ అది సినిమా బాగుంది, ఆడియన్స్ మాత్రం ఎవరు కూడా చూడలేదు. సో ఇలాంటి పురాణాలను లింక్ పెట్టి అండ్ విజువల్స్ పరంగా ఇప్పుడున్నటువంటి స్టోరీ ఏదైతే ఉందో ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు జటాధర సుధీర్ బాబు యాక్ట్ చేసేటువంటి సినిమా అదే. అండ్ NC24 నాగ చైతన్య తీసేటువంటి సినిమా కూడా ఇలా పురాణాలను లేకపోతే ఇతిహాసాలను లింక్ పెట్టి ఓ సినిమా తీస్తున్నారు. అది డెఫినెట్గా వర్క్ అయ్యే ఛాన్సెస్ కూడా డెఫినెట్గా లేకపోలేదు. ఇకపోతే కార్తికేయ 3 కూడా రాబోతుంది, అది కూడా చందు మొండేటి డైరెక్షన్లోనే. అండ్ నిఖిల్ హీరోగా మనకు తెలుసు సముద్రంలో ఉన్నటువంటి రహస్యాలు అండ్ అప్పుడు కృష్ణుడు ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నదో సో అవన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్ కార్తికేయ 3లో చూపించే ఛాన్సెస్ కూడా లేకపోలేదు కంప్లీట్గా. అందుకోసమనే ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో పెద్ద హీరోల సైతం నుంచి కూడా అందరూ కూడా అండ్ ఇప్పుడు నెక్స్ట్ యంగ్ టైగర్ NTR యాక్ట్ చేయబోయేటువంటి సినిమా మనకు తెలుసు ఆల్రెడీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ NTR కాంబోలో వస్తున్నటువంటి ఈ సినిమా కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి సినిమా. సో ఈ సినిమా కూడా దైవత్వంతో ముడిపడి ఉన్నటువంటి సినిమానే. సో ఇలా ప్రతి ఒక్క సినిమా అంటే స్టార్ హీరో నుంచి వెళ్ళి ఇప్పుడున్నటువంటి యంగ్స్టర్స్ వరకు ఏదో ఒక మైథాలజీని టచ్ చేస్తూ సినిమా తీస్తున్నారు. అది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అందుకనే సో సినిమా సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు దేవుళ్ళ లీల అన్న కాన్సెప్ట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. సో మరి చూడాలి, నెక్స్ట్ రాబోయేటువంటి విశ్వంబరా ఉంది, SSMB 29 ఉంది, అండ్ సుబ్రహ్మణ్య స్వామి సంబంధించి త్రివిక్రమ్ అండ్ దాని తర్వాత NTR కాంబో సినిమా ఉంది. ఈ అన్ని సినిమాలు కూడా ఇదే జోనర్లో రాబోతున్నాయి. సో మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇవన్నీ మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.